హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక స్పెషల్ కేక్ రెసిపీని చూద్దాము. జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఈసారి పిల్లలు కేక్ అడిగారంటే తప్పకుండా ఈ కేక్ని చేసి పెట్టండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోతుందండి. మామూలు కేక్ లాగా గంటలు గంటలు బేక్ చేయాల్సిన అవసరం లేదు, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీట్ ఫ్లోర్ మలై కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో జాలిగరిటె పెట్టేసుకుని ఇందులో 1 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ వంట సోడా, బేకింగ్ సోడా అంటారు కదా, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకుని జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ 1/3 కప్పు పంచదార వేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి, మీరు మామూలు పంచదార అయినా వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు వెన్న కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. ఇంకా ఇందులో 1/2 కప్పు పెరుగు, రూమ్ టెంపరేచర్లో ఉన్న ఫ్రెష్ పెరుగు 1/2 కప్పు వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం కొంచెం వెనీలా ఎసెన్స్, 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ వెనీలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే దానికి బదులుగా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుని ఇందులో సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పప్పు పలుకులు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో. అలాగే కొంచెం కొంచెం కాచిన పాలైనా పచ్చి పాలైనా సరే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం పలచగా ఉండేలాగా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. నాకైతే 1/2 కప్పు కంటే కూడా కొంచెం పాలు ఎక్కువ పట్టాయి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసి ఇందులో 1.5 కప్పుల వరకు, 1.5 కప్పులు లేదా 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇందులో ఒక స్టాండ్ని పెట్టేసి పైన ప్లేట్ని పెట్టాలి. మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఏదైనా చిన్న ప్లేట్ని బోర్లించైనా వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు ఇలాంటి చిన్న చిన్న గిన్నెలు తీసుకుని ఇందులో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని గిన్నెకంతా పట్టించాలి. నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. నెయ్యితో అన్ని గిన్నెలకి ఈ విధంగా అంచులకు కూడా అంటుకునేలాగా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెల్లో మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. సగం కంటే కూడా కొంచెం తక్కువే వేసుకోండి. సగం వరకు వేసేసారంటే కేక్ మనకి ఉడికించినప్పుడు బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా సగం కంటే కూడా కొంచెం తక్కువ ఉండేలాగా వేసుకొని పైనుంచి సన్నగా తరిగిన బాదాం, జీడిపప్పు, ఇంకా పిస్తా పలుకులు ఈ విధంగా సన్నగా తురిమి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెల్ని నీళ్లు మరుగుతున్నాయి చూడండి, ఇందులో పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం కేక్ని బేక్ చేయకుండా స్టీమింగ్ చేస్తున్నాము. ఇదైతే ఎక్కువ టైం పట్టదండి, ఒక 15 నిమిషాల్లోనే చక్కగా కేక్ ఉడికిపోతుంది. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ కేక్ ఉడికేలోపు మనం రబ్డీని తయారు చేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల పాలు పోసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి పైన మేగడ పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని కాగనివ్వాలి. ఈ పాలు కాగేలోపు మిక్సీ జార్లో 7-8 జీడిపప్పులు, 7-8 బాదం పప్పులు, అలాగే 2 యాలకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పాలు కూడా పొంగొచ్చేసాయి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఇవి కొంచెం చిక్కబడేంత వరకు 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల పంచదార, నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి, మీరు మామూలు పంచదార అయినా వేసుకోవచ్చు. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పొడి ఉంది కదా, అది వేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి నేను పసుపు వేస్తున్నాను. పసుపు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, మీరు కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు. పసుపు వేయడం వల్ల ఎలాంటి స్మెల్ రాదండి, కలర్ఫుల్గా ఉంటుంది. ఉండలేమి లేకుండా బాగా కలిపేసుకుని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరి చిక్కగా ఉడికించేయొద్దు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మరి చిక్కగా ఉండకూడదు. ఇంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. రబ్డీ రెడీ అయిపోయింది. ఈలోపు కేక్ కూడా చక్కగా ఉడుకుంటుంది. టూత్పిక్తో గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే ఉడికిపోయినట్లే. అన్నిటినీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా అంటుకున్నట్లు అనిపిస్తే మరికొంచెం సేపు ఉడికించుకోండి. నాకైతే అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని బయటకు తీసుకుని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కేక్ని మనం ఆవిరి మీద ఉడికించాం కదండి, ఇడ్లీలు ఉడికించినట్లుగా, అయినా కానీ చక్కగా సాఫ్ట్గా వస్తాయి. చూడండి కేక్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ కేక్ని ఇలాగే తినేయచ్చు, రబ్డీ వద్దనుకుంటే ఇలాగే తినేయచ్చు. కాకపోతే మనం 1/3 కప్ పంచదార వేసాం కదా, 1/2 కప్ పంచదార వేసుకుంటే స్వీట్నెస్ సరిపోతుంది. చూడండి లోపల కూడా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్. ఇప్పుడు దీనిపైన మనం రబ్డీ వేసుకుందాము. అయితే రబ్డీ లోపలికి వెళ్ళడానికి ఈ విధంగా టూత్పిక్తో కానీ ఫోక్తో కానీ ఈ విధంగా హోల్స్ చేసుకున్నామంటే లోపల వరకు వెళ్తుంది. ఇప్పుడు ఇందులో చల్లారిన రబ్డీని పోసుకోవాలి. ఇలా రబ్డీ పోసాక కొంచెం సేపటికి ఇది లోపలికి వెళ్ళిపోతుందండి. అప్పుడు మళ్ళీ మరి కొంచెం పోసుకోండి. మనం తయారు చేసిన రబ్డీ అంతా కూడా ఇలా కేక్ పైన వేసేసుకొని పైనుంచి సన్నగా తరిగిన
కాజు బాదాం పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, పైన జ్యూసీగా లోపల సాఫ్ట్గా ఉంటే రబ్డీ కేక్ మలై కేక్ రెడీ అయిపోయింది. సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ కేక్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.